ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ విధానాన్ని ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం కుట్ర చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం వికారాబాద్ ఎమ్మెల్యే మద్దుకు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, సెంపఫూరి రాజు, విద్యా మౌలిక సదుపాయాల చైర్మన్ నాగేంద్ర గౌడ్, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలేగ్ యాదయ్య, గ్రంథాలయ చైర్మన్ కొండలరెడ్డితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్, రైతు బంధు అధ్యక్షులు పాల్గొన్నారు. మరి వికారాబాద్ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని మా డాక్టర్ ఆనంద్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర మాటించింది. ఇద్దరా పక్క మరి ఏం చేయాలి? కవితగా చెప్పింది ఇప్పుడే. మనం డామ్ పెట్టి డీజే పెట్టి ధూమ్ధామ్ చేస్తే నచ్చదు. ఈ 50 ఓట్ల ఇన్ఛార్జీలు మీరు దయచేసి ప్రతి ఓటర్ను కలవాలి. అసలు మన పార్టీ ఓట్లే ఉంటాయి సగం, మన కుటుంబ సభ్యుల ఓట్లు, మన టీఆర్ఎస్ నాయకుడి ఓటు, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన భార్య కానీ, మన చెల్లె కానీ, మన అక్క కానీ, మన కుటుంబ సభ్యుల ఓట్లే 4000 ఉంటాయి. మనకున్నంత బలగం ఎవరికన్నా ఉందా? టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత బలగం వేరే ఏ పార్టీ కన్నా, వేరే ఏ అభ్యర్థి కన్నా ఉంటుందా? సో మన దగ్గరనే ఉన్నాయి ఓట్లు. మన ఓట్లు మనం ఖచ్చితంగా వేయించుకోవడం మన బాధ్యత. న్యూట్రల్ ఓట్స్ ఉంటాయి, వాళ్ళని కూడా మనం కన్విన్స్ చేసి మన మద్దతును కూడగట్టి పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలి. జనరల్ ఏమైందంటే మనకు అప్పుడు ఊరికి బూత్ ఉంటుండేది, ఇప్పుడు మండలానికి ఒక బూత్ ఉన్నది. అంటే వాళ్ళు ఊళ్ళకే వచ్చి మండల కేంద్రంలో ఓటేయాలంటే కొద్ది నిర్లక్ష్యం ఉంటుంది. నేను ఒక్కరిని ఓటేయకపోతే ఏమైతుంది అని అనుకుంటుంటారు. మనం మాత్రం దయచేసి ఒక్కొక్క ఓటర్ను గుర్తించి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళు పోలింగ్ లో పాల్గొనేటట్టు చేయడం మనందరి బాధ్యత. పైసలు ఎప్పుడైతే వాణీదేవి అభ్యర్థిత్వం ఖరారైందో టీఆర్ఎస్ గెలుపు పక్కా అయిపోయింది. దాని ఎవరికి డౌట్ లేదు. కానీ దాన్ని డబుల్ పక్కా చేయాలి. మేక్ ఇట్ షో. ఏం చేద్దాం? ఇవాళ ఎవరున్నారు పోటీనా? బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థి. మిగతా చిన్న మనకు పోటీ కాదు. ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు. సింపుల్ సీదా ఒకటే ముచ్చిన పోయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతారు, బీజేపీ వాళ్ళు వచ్చి ఇంకోటి మాట్లాడుతారు. మన వికారాబాద్ పక్కనే కర్ణాటక ఉంది కదా, ఎంత దూరం ఉంటుంది? 40 కిలోమీటర్లు. ఏమి లేదు. ఎవరైనా బీజేపీ వాళ్ళు ఎక్కడో మాట్లాడితే డాక్టర్ సాబ్ చెప్పి ఒక బస్సు మాట్లాడుకున్నాం. బీజేపీ వాళ్ళందరినీ బస్సు ఎక్కి అదేం తాలూకా వస్తుంది దగ్గర చించోలి చౌరస్తాలో నిలబెడదాం. తెలంగాణలో ఏమొస్తుంది, చించోలిలో ఏమొస్తుందో మాట్లాడాలి. చించోలిలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్, వికారాబాద్ ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ఇక ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను మొన్న బీదర్ పోయినా. మా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ ఉంటే బీదర్కి వెళ్ళి నారాయణఖేడ్ పోయినా. పోగా తొవ్వలకు ఊళ్ళు ఆగినాను. చౌరస్తా దగ్గర చాలా మంది లేడీస్, రైతులు వాళ్ళు నిలబడి ఉంటే ఎందుకు ఆగిందని నేను కారు ఆపుకొని దిగి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాను. ఏం పైసా మీరు అందరు ఉన్నారంటే, కరెంట్ వస్తుందేమో అని చూస్తున్నాం పైసా. కరెంట్ వస్తే ఈ నీళ్లు పట్టుకొని మా తండా 1 కిలోమీటర్ దూరంలో తండా ఉన్నది, నీళ్లు పట్టుకొని పోదామని బిందెలు పెట్టుకొని ఆడ రోడ్డు మీద బావి కాడ మహిళలందరూ కూడా బిందెలు పట్టుకొని ఉన్నారు. సో కరెంట్ రావాలే, వాళ్ళు బిందెలు నింపుకొని 1 కిలోమీటర్ దూరం భుజం మీద బిందెలు పెట్టుకొని నీళ్లు మోసుకొని పోయే పరిస్థితి వాళ్ళు. అడిగినప్పుడు ఎంతసేపు కరెంట్ వస్తుంది ఇక్కడ అంటే, అక్కడ రైతు నీ పేరు ఏంటంటే సంతోషం పోయి నీకు భూమి ఉండదా, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏమి పంటలు ఇక్కడ అడిగిన. 5 ఎకరాలు నాటేసిన సార్, కరెంట్ సరిగ్గా వస్తలేదు, ఇచ్చేది 6 గంటలు. 6 గంటల 10 సార్లు కరెంట్ ట్రిప్ అవుతున్నది. జనంతా ఒక మళ్ళీ కానీ 2వ మళ్ళీ నీళ్ళు మోకనే హోటల్ బంద్, కరెంట్ రాదు. మళ్ళా కరెంట్ వస్తుంది, మళ్ళా మడి నుండి 2వ మళ్ళీ మోకని మళ్ళీ కరెంట్ వస్తుంది. వాడిన మడే వాడుతుంది, ఇంకా మళ్ళీ నీళ్ళు అంటారు. ఇప్పటికే 2 ఎకరాలు ఎండిపోయింది. ఈత 3 ఎకరాలతో ఉంటుందో పోతుందో అర్థమైతే లేదు అని చెప్పి ఆ రైతు చెప్తావు.
మహిళలు చూస్తే నీళ్ళ కోసం ఆ పరిస్థితి, రైతు కరెంటు పరిస్థితి ఏమో అది. ఆ సంతోషంగా రైతుని అడిగిన, బాబు రైతు బంధు ఎంత వస్తుంది నీకు అని. 6,000 వచ్చింది సార్ అన్నాడు. మన తెలంగాణ ఎంత వస్తుంది? 5 ఎకరాలకి 50,000 ఆడ వచ్చింది 6,000, మన దగ్గర వచ్చింది. రైతు బీమా ఉందా అని అడిగిన, బీమా మా దగ్గర ఏం లేదు సార్, చచ్చిపోతే కూడా ఏం రావాలి. ఆ ఒక మహిళ ఉంది అక్కడ, అమ్మ నీకు పెన్షన్ వస్తుందా, आपको कितना पेंशन मिलता है? हाँ आएगा भैया, हमारा महीना 500 रुपया पेंशन मिलता है। अपने पास कितना मिलता है? हाँ बीजेपी गवर्नमेंट में 500 पेंशन। మరి మీ బిడ్డ పెళ్లికి ఏమైనా సాయం అవుతుందమ్మా? 6,000 పెళ్లికి అడిగారు. మా దగ్గర అటువంటి స్కీమ్ ఏం లేదు సార్, 6,000 పెళ్లికి ఏం లేదు మా గవర్నమెంట్ అన్నారు. మన దగ్గర ఏమి ఇస్తారు? మరి తేడా ఏమున్నది? ఆడ బీజేపీ గవర్నమెంట్, ఆడ కళ్యాణ లక్ష్మి రాదు, ఇక్కడ కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఆడ రైతు బంధు లేదు, ఇక్కడ రైతు బంధు వస్తుంది. అక్కడ రైతు బీమా లేదు, ఇక్కడ రైతు బీమా వస్తుంది. అక్కడ రైతుకు 6 గంటల కరెంటు, ఇక్కడ 24 గంటల కరెంటు వస్తుంది. అవునా కదా? మరి ఏ గవర్నమెంట్ బాగుంది? మరి వికారాబాద్ లో ఏమన్నా బీజేపీ వాళ్ళు ఎక్కువ తక్కువ ఏం చేయాలి? బస్ ఎక్కించి చించోలికి తీసుకుపోయి ఆడ చౌరస్తాలో మాట్లాడియాలి. ఆ రైతు సంతోష్ ఏమన్నాడు తెలుసా నాతోని? మాట్లాడి సార్ आपके पास बहुत अच्छा है, हमारा गांव को भी तेलंगाना में शामिल करा लो ना साहब। अब बोलो कौन सा गवर्नमेंट अच्छा है? कर्नाटका में अच्छा गवर्नमेंट है तो गांव वाले वो किसान क्यों तेलंगाना में शामिल करने के लिए पूछता? बोले तो अपना गवर्नमेंट अच्छा काम कर रहा, अपने पास अच्छा प्रोग्राम चल रहा, या डेवलपमेंट या वेलफेयर, ఏదైనా అద్భుతంగా ఈ రోజు దేశానికి ఆదర్శంగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది, మన వరంగల్ అనుకోని ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మొన్న ఎప్పుడో నా నియోజకవర్గం సిద్దిపేటలో పౌల్ట్రీ ఫామ్లు బాగుంటాయి. నా దగ్గర బద్రి చెప్పాలనే గ్రామంలో మన సర్పంచ్ కూడా పౌల్ట్రీ రైతు, ఆయనకు బాగా 1,00,000 కోళ్ళ పౌల్ట్రీ ఉండదు. వీటిని ఏదో మాట్లాడుతుంటే అన్నాడు, అన్నా ఛత్తీస్గఢ్కి గుడ్లు మక్కలు వస్తున్నాయి, 1,200 రూపాయలు తెచ్చిపోతున్నారు. ఛత్తీస్గఢ్కి మక్కలు తెచ్చి సిద్దిపేటలో బద్రి చెప్పాల్లో పౌల్ట్రీ ఫామ్ గేట్ దగ్గర 1,200 అమ్ముకొని పోతుంది రైతు. మరి మన దగ్గర మక్కలు ఎంత పెట్టుకున్నాం మనం? 1,800 రూపాయలు పెట్టి మక్కలు కొనమా లేదా మనం? అంటే ఛత్తీస్గఢ్ లో రైతులకు మద్దతు ధర లేదు కనుక అక్కడి నుంచి వచ్చి 1,200 ఇక్కడ అమ్మితే మన లారీ కిరాయి పోగా రైతుకి ఎంత వస్తుంది? 800-900 రూపాయలు కూడా రాదు. ఇది ఈ రోజున పరిస్థితి. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంది? ఇది మనం చెప్పడం కాదు, దేశ కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా. బీజేపీ కేంద్ర ప్రభుత్వ మంత్రులేమో తెలంగాణ శాంతాలు ఉన్నట్టు, గల్లీ బీజేపీలేమో బాగలేదు అక్కడ. కేంద్ర ప్రభుత్వమే అన్నది కదా, మిషన్ భగీరథ ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిందని వాళ్ళు కూడా కాపీ కొట్టి ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? ఇదే కేంద్ర ప్రభుత్వం మన మిషన్ కాకతీయ చెరువులు బాగా చేసే కార్యక్రమం బాగుందని ఇవాళ దేశం అంతా అమలు చేస్తుందా లేదా? ఇదే కేంద్ర ప్రభుత్వం మన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఈరోజు కాపీ కొట్టి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకాన్ని తెచ్చిందా లేదా? ఇట్లా ఒక్కటి కాదు, కరెంటు విషయంలో, మంచినీళ్ల విషయంలో, రాష్ట్ర సగటు అభివృద్ధి విషయంలో కూడా మనమే ఆదర్శం. దేశంలో ఈరోజు కరోనా వచ్చి అన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నా తెలంగాణ రాష్ట్రం 14% గ్రోత్ రేట్ తో దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది మన తెలంగాణ. అదే కేంద్రంలో -8, కేంద్ర ప్రభుత్వం యొక్క జీడిపి ఈరోజు -8, కానీ తెలంగాణ జిఎస్డిపి +14%తో ముందుంది. ఎవరు బాగున్నట్టు? వాళ్ళు కేవలం ఒక గోబల్స్ ప్రచారం, అబద్ధాలు చెప్పడం, గొంతు పెంచుకోవడం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం ద్వారా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి మనం ఓటర్లందరికీ కూడా చెప్పాలి, వాళ్ళకి మన ఓటుతోనే గురపాటని చెప్పాలి. మరి ఏమొస్తుంది? ఇలా మీరేదో మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, మరి పక్కన కర్ణాటకలో చేయొచ్చు కదా, బీజేపీ పక్కనే ఉంది కదా చించోలిలో. మరి చించోలిలో తెలంగాణ కంటే మంచిగా ఇచ్చి మేము తెలంగాణలో గెలిస్తే మేము కూడా అంతకంటే బాగా చేస్తామన్నారు. అంటే మీరు గెలిస్తే ఏమైతుంది? చించోలి లెక్క అవుతుంది, కర్ణాటక లెక్క అవుతుంది.
మళ్ళీ 6 గంటల కరెంట్ వస్తుంది, 500 రూపాయలు పెన్షన్ అవుతుంది, కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుంది, కేసీఆర్ బిట్టు రాదు, రైతు బంధు 50,000 పోయి 6,000 వస్తుంది. 5 ఎకరాలుగా సంతోషం. అవునా సార్? మరి అటువంటి పరిస్థితి కావాలి. అంటే వాళ్ళు కేవలం ఒక గ్లోబల్ స్టోరీ అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. నిజంగా బీజేపీ పరిపాలన బాగుంటే ఈ పరిస్థితి ఉంటుందా? ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 1,34,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళ వృద్ధి లెక్కలతో సహా చెప్పారు. ఈ దేశంలో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఏడాదికి 2 కోట్లు ఇస్తామన్నారు. 6 ఏళ్ళైంది. ఎక్కువ మీ 12 కోట్ల ఉద్యోగాలు లెక్కలు చూపు. ఉద్యోగాలు ఇయ్యలే కదా, ఉన్న ఉద్యోగాలు కూడా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ లో 50,000 మంది ఉద్యోగాల నుంచి తీసేసింది. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసింది. బిహెచ్ఎల్ మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. నిన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఎవరికి నష్టం? ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అయితే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రేపు రిజర్వేషన్ దొరుకుతుందా? ఉద్యోగాల్లో రిజర్వేషన్ దొరుకుతుందా? ప్రైవేట్ లో ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా? అంటే బిహెచ్ఎల్ లో, బీడీఎల్ లో, రైల్వేస్ లో, ఎల్ఐసిలో మా ఎస్సీ, ఎస్టీలకు స్థానం అక్కర్లేదా? మా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు అక్కర్లేదా? అంటే ఏం చెప్పదలుచుకుంది బీజేపీ ప్రభుత్వం? దళిత బలహీన గిరిజన వర్గాలకు ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు లేకుండా చేయదలుచుకున్నదా? ఇలా బీపీసీఎల్ 51% అమ్మకానికి పెట్టింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. అన్నింటినీ అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రకంగా పోతుంటే ఎందుకు మన బహుజనం ఇంకో 50,000 ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు గౌరవనీయులు, పెద్దలు, అనుపెరగని నాయకులు, లీడర్ అంటే ఇట్లా ఉండాలి అనేటటువంటి చూపించేటటువంటి నాయకుడు మన హరీష్ అన్న ఎంతసేపు మాట్లాడినా మనకు వినబుద్ధే అవుతా ఉంటుంది. అటువంటి నాయకుడు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి మీ అందరి తరఫున మనవి చేస్తా ఉంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సభాధ్యక్షులు, గౌరవనీయులు, మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మెరుపు ఆనంద్ గారికి, సీనియర్ మంత్రివర్యులు, మా కేబినెట్ లో అందరికంటే సీనియర్ మంత్రి ఎవరు అంటే మన అక్క విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, చాలా అనుభవం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలోనే చాలా సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, మా ఎంపీ గారు చాలా అద్భుతంగా పేరు తెచ్చుకున్నారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ లో అనర్గళంగా రంగారెడ్డి జిల్లా సమస్యలను, మన తెలంగాణ సమస్యలను అద్భుతంగా పార్లమెంట్ లో మాట్లాడుతూ మన చేవెళ్ల పార్లమెంట్ కు మంచి పేరు తీసుకొచ్చినటువంటి మిత్రులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, అందరు డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, డాక్టర్ ఆనంద్, గౌరవ శాసన మండలి సభ్యులు, మిత్రులు, యువకులు. 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు వీసాలు రాకుండా ఇప్పుడు రాజు అప్పుడప్పుడే చిన్న విద్యార్థి నాయకుడు ఉండే 2001లో పార్టీలో చేరినప్పుడు. ఇప్పుడు తెల్లగైతే ఇప్పుడు అట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 ఏళ్ల పాటు ఒక విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై ఇవాళ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి యువ నాయకుడు చెంబీపూర్ రాజు గారు, మా సోదరిమణి జడ్పీ చైర్మన్ గా బహుశా రాష్ట్రంలో రికార్డు అనుకుంటా 3వసారి జడ్పీ చైర్మన్, 3 సార్లు వరుసగా జడ్పీ చైర్మన్ అయి రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా చరిత్ర సృష్టించుండొచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ అనుగ్రహించాయి. మా సోదరిమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, మా యాదన్న ఇప్పటిదాకా ఆడ చేసింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. గౌరవ శాసనసభ్యులు యాదన్న గారు, మా మున్సిపల్ మా పిఎస్డబ్ల్యూ విద్యా కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు నాగేందర్ గౌడ్ గారు, ఉద్యమకారులు, జహంగీర్ పాషా గారు,
లైబ్రరీ అధ్యక్షులు కొండలరెడ్డి గారు, హఫీజ్ గారు, రామచంద్రారెడ్డి గారు, శివప్రద పటేల్ విద్యార్థి ఉద్యమకారులు, రామచంద్రారెడ్డి గారు, విజయ్ కుమార్ వైస్ చైర్మన్ గారు, మా మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మంజుల, రమేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, కౌన్సిలర్లు, పెద్దలు మా పాతూరు సుధాకర్ అన్న, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వందోట్లు మన చుట్టాలు పక్కలు ఫ్రెండ్స్ ఉంటారు. అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అందరినీ కూడా కోరాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు హరీష్ రావు గారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ వేస్తున్నప్పుడు చాలా మంది కూడా అన్నారు, అంటే ఎన్నికల గురించి మాట్లాడడం మర్చిపోయి హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. ఇప్పుడు ఎందుకంటే మనకు పోయిన భయం కాబట్టి ఏదన్నా కూడా డెఫినెట్గా కింది వరకు వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుందని ఆలోచించాలని మాట్లాడుతూ ఉన్నారు. వాణిదేవి గారి గురించి మాత్రం అందరూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మంచి క్యాండిడేట్ అనేది ఇండైరెక్ట్ మనకు చెప్తా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి క్యాండిడేట్ని మచ్చలేని కుటుంబం నుండి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మనం గెలిపించి పంపించి వారి గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది అని మాత్రం మరొకసారి మీకు అందరూ కూడా పేరు పేరు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు రంజిత్ రెడ్డి గారు ఇప్పుడే చాలా విషయాలు చెప్తున్నారు, వాటి జోలికి వెళ్ళకుండా, ఎందుకంటే అన్నీ మనందరికీ తెలుసు. విద్యావంతులు రకరకాల ఆర్గ్యుమెంట్స్ పెడతా ఉంటారు, దాంట్లో ఒకటి ఉద్యోగాల గురించి చెప్తా ఉంటారు. కాబట్టి ఎక్కడ మనం తలకి వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉద్యోగ కల్పనలో గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న చర్యలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం అనేది స్పష్టంగా ప్రతి కార్యకర్తకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పినాం. కార్యకర్తకి కాదు ప్రతిపక్షాలకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పినా కూడా వితండవాదం చర్చకు రమ్మంటారు. మనం పదవులు ఇచ్చినాము, ఉద్యోగాలు ఇచ్చినామని మనం చెప్తా ఉంటే అవసరం లేని చర్చకు రెండేళ్ళు రచ్చ కావాలని కోరుకుంటున్నారు తప్పిస్తే ఈ ఉద్యోగాలు రాలేవని మాత్రం ఒకరు కూడా ఖండించగలిగిన వాస్తవం. దీంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల కల్పనలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు 14 లక్షల మంది పై చిలుకు ఉద్యోగాలు వచ్చినాయి. నిన్నగాక మనం ఒక సర్వే చూసినారు, దేశంలో బాగా చదువుకున్న పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేసి సెటిల్ కావాలని కోరుకుంటున్నారంటే హైదరాబాద్ అనేది నెంబర్ 1గా చూపిస్తున్న సందర్భాన్ని చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పటిష్టమైన నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఉద్యోగ కల్పన కానీ బాగుంది. కాబట్టి పక్క రాష్ట్రాల పిల్లలందరూ ఈ రాష్ట్రం సైడ్ ఏదో చూస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కింది ఇంకొకటి చదువుకున్న వాళ్ళు వాదిస్తున్న దాంట్లో ఇంకొకటి కూడా మనం చెప్పగలగాలి. ఈరోజు డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెరిగిందంటే 100% ఎంత వాళ్ళ మీద భారం పడుతుంది అనేది వాళ్ళకు వితండవాదం మనం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి తెలియజేస్తూ మీకు అందరికీ ఎన్నికల్లో ఎట్లా ప్రచారం చేయాలనే అనుభవం ఉంది. అయితే అన్ని ఎన్నికలకు కొంత తేడా ఉంటుంది. ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా మనకు అనుకూలంగా ఉంటారు. మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి 1-4 సార్లు చెప్తే ఇంతకుముందు నాగేంద్ర గారు చెప్పినట్టు ఒక టీచర్ ఓటు వేయించుకోవడానికి హరీష్ రావు గారు 20 సార్లు ఫోన్ చేశారు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అంటే పట్టుదల నెట్వర్క్లాగా ఖచ్చితంగా ఒక ఓటు, ప్రతి ఓటు ఇంపార్టెంట్. కాబట్టి మధ్యస్థంగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మోటివేట్ చేయడం. ఇక మొత్తం వినమాల నుండి ఏం చేయాలి కానీ మధ్యలో కొంచెం మార్చుకోవడానికి న్యూట్రల్ ఓటింగ్ ఉంటుంది. ఆ న్యూట్రల్గా ఉన్న వాళ్ళని ఎంపీ గారితో మాట్లాడించండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడించండి. అంతా వినకపోతే మంత్రి గారి దృష్టి తీసుకోవచ్చు, మీకున్న నాయకత్వం దృష్టి తీసుకోవచ్చు అని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మనం అందరం కూడా ఈ ఎన్నికలు, ఎందుకంటే ఒక్క ఎన్నిక గెలిచి ఉనికి పడుతూ ఉన్నారు, ఒక్క ఎన్నికతోనే స్థాయి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఒక్క ఎన్నికతో గెలుపుతోనే వాళ్ళు అది బాబును బల్బు అనుకునే రోజు ముఖ్యమంత్రి గారిని ఆ స్థాయి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ గుణపట్టని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం మనమే క్యాండిడేట్ అనుకుందాం. మన ముఖ్యమంత్రి గారిని, మన పార్టీ గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటూ మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన సందర్భం అని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో మాత్రమే బతుకుతూ ఉంటారు. అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా బతుకుతారు తప్పిస్తే వాళ్ళు ఏం చేస్తుందో చెప్పే స్థాయి కానీ వాళ్ళకు ధైర్యం కానీ లేదు. మనకు అడుగుతున్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మరి వాళ్ళ మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు
ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు ఉంది అని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు తెలియజేస్తూ, దయచేసి ఈ రోజు నుండి ఎన్నికలు అయిపోయేంత వరకు ఒక మంచి క్యాండిడేట్లను తప్పకుండా అనుభవం కింది స్థాయి నుండి వచ్చిన కుటుంబం ఎంత పెద్ద హోదాలో ఉన్న గర్వం లేకుండా తను డౌన్ టు ఎర్త్గా చూసిన కుటుంబం అనేది కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వాణిదేవి గారిని గెలిపించడానికి అందరం కూడా శాయశక్తుల చిత్తశుద్ధితో సీరియస్గా పనిచేద్దామని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున చాలాసేపు నుండి మీరు వెయిట్ చేస్తున్నారంటేనే ఖచ్చితంగా క్యాండిడేట్లు గెలిచిన ఈరోజు గెలవడానికి ఈరోజు నిజం పడ్డదని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నందుకు. మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఓటు పడేటట్టు ఇంకొకటి కూడా, లేడీస్లలో 96 మంది పోటీ చేస్తుంటే లేడీస్లలో ఇంకొకరు ఎవరో ఉన్నారు, కానీ అన్ని అర్హతలు ఉన్న ఒకే ఒక క్యాండిడేట్ ఎవరంటే వాణిదేవి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి మెప్పించి పని చేయించగల శక్తి వాణిదేవి గారికి ఉంది. ప్రశ్నించాల్సిన అవసరం లేదు, పనిచేసే వ్యక్తి ఉంటే చాలనేది కిందికి బలంగా తీసుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి